221 క్వశ్చన్ చూడండి. ద మెయిన్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ ఈజ్. న్యాచురల్ గ్యాస్లో ఉండే మెయిన్ కాన్స్టిట్యూయెంట్ ఏంటి, మెయిన్ కాంపోనెంట్ ఏంటి అంటే మీథేన్. మీథేన్ ఫార్ములా ఏంటి, CH4. న్యాచురల్ గ్యాస్లో అంటే సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అంటాం కదా, అందులో ఉండే మెయిన్ కాంపోనెంట్ గ్యాస్ మెయిన్ సబ్స్టెన్స్ ఏంటిది అంటే మీథేన్. మెయిన్ సబ్స్టెన్స్ దేనిగా ఉంటుంది, మీథేన్ ఉంటుంది అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్ 222 క్వశ్చన్ చూడండి. కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ఈజ్ రిటర్న్ యాజ్. కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ని ఏ విధంగా రాస్తాము, సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. 223 క్వశ్చన్ చూడండి. సిఎన్జి ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ వెహికల్స్ బికాజ్ ఇట్. సిఎన్జిని ఎక్కువగా వెహికల్స్లో యూజ్ చేయడం జరుగుతుంది. ఎందుకు యూజ్ చేయడం జరుగుతుంది, ఎందుకు ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది? సో ఈజ్ చీప్ అండ్ క్లీన్ ఫ్యూయల్, హెవియర్ దాన్ పెట్రోల్, ప్రొడ్యూసెస్ మచ్ సోక్, ఈజ్ సాలిడ్ ఫ్యూయల్. సాలిడ్ ఫ్యూయల్ అయితే కాదు. సో ఎందుకు అని అంటే ఇది చీప్గా ఉంటుంది మరియు క్లీన్ ఫ్యూయల్. చీప్గా ఉంటుంది మరియు క్లీన్ ఫ్యూయల్ కాబట్టి సిఎన్జిని మనము యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఇది తక్కువ కాలుష్యాన్ని విడుదల చేయడం జరుగుతుంది. పొగ అనేది రానే రాదు, జనరల్గా చాలా తక్కువ, లీస్ట్ అంటాం, ఇక పొగ రాదు కాబట్టి చాలా చవకైనది కాబట్టి దీన్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 224th క్వశ్చన్ చూడండి. విచ్ ఈజ్ ద క్లీనెస్ట్ ఫ్యూయల్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఇందులో క్లీనెస్ట్ ఫ్యూయల్ ఏంటి, క్లీనెస్ట్ ఫ్యూయల్ ఏమిటి? ఇందులో క్లీనెస్ట్ ఫ్యూయల్గా దేన్ని తీసుకుంటాము, న్యాచురల్ గ్యాస్ క్లీనెస్ట్ ఫ్యూయల్గా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు క్లీనెస్ట్ ఫ్యూయల్గా తీసుకుంటాము, బొగ్గు కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ వీటితోటి కనుక పోల్చినట్టయితే బూడిదను కానీ లేదా హానికర వాయువులను అంటే కార్బన్ డైఆక్సైడ్ లాంటి వాయువులను విడుదల చేయదు, లేదా చాలా తక్కువ విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి న్యాచురల్ గ్యాస్ని మనము క్లీన్ ఫ్యూయల్గా తీసుకోవడం జరుగుతుంది. న్యాచురల్ గ్యాస్ని క్లీన్ ఫ్యూయల్గా తీసుకుంటాం. నెక్స్ట్ 225 క్వశ్చన్ చూడండి. న్యాచురల్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఇన్. న్యాచురల్ గ్యాస్ని ఎక్కడ యూజ్ చేయడం జరుగుతుంది, న్యాచురల్ గ్యాస్ని మనం ఎక్కడ ఉపయోగించడం జరుగుతుంది? సో ఆన్సర్ చూడండి. న్యాచురల్ గ్యాస్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిసిటీ, ఫ్యూయల్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్, అన్నింటి కోసం యూజ్ చేస్తారు. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో న్యాచురల్ గ్యాస్ని మనము విద్యుత్ ఉత్పత్తి కోసం వాడతాము. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ లోపల ఫ్యూయల్గా వాడడం జరుగుతుంది. అదేవిధంగా డిఫరెంట్ కెమికల్స్ని ఫెర్టిలైజర్స్ని తయారు చేయడానికి కూడా మీథేన్ని వాడడం జరుగుతుంది. కాబట్టి అన్నింటి కోసం దీన్ని ఉపయోగిస్తామనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్